ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు ఏం రాదన్న ముసిమిసిన అవుతుంది ఎక్కడ పోయినట్లే. ఇక ముందుగా అందరికి క్షణార్థులు ఇక్కడ వచ్చినట్టుకి ఇప్పుడు మన సంగారెడ్డి జిల్లాకు వచ్చిన అత్తూర మండలం రోయపల్లి గ్రామం. ఇంకా గ్రామం దగ్గర మంచి కూడా కట్టడం మరి. ఇక పెద్ద మనిషి అంటే ఊరికి పెద్ద మనిషి వాళ్ళు ఇక సర్పంచ్ అలా ఇంటికి తండ్రి ఎట్లా ఊరికి సర్పంచ్ అట్లా పెద్ద మనిషి. ఇక అన్న పేరు వచ్చేసి అంతరం పూజగౌడు. దాదాపు ఒక 15 సంవత్సరం రాజకీయంలో ఉంటూ కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. అట్లా సోషల్ యాక్టివిటీస్ అయితే మొన్న ఎలక్షన్లో మస్తు వాగ్దానాలు ఇచ్చినట్టు గుడి కట్టిస్తాయి అని చెప్పేసి అవన్నీ ఇచ్చినట్టు పూసగౌడు కూడా పని చేస్తున్నాడు అన్న. ఇక అందుకని నాకు షోలో పడ్డది. ఇక షోలో పడగానే మనం ముఖ్యంగా ఇక వచ్చి మూస పెడతాం. ఇక అందుకు వచ్చిన రా ఇక అన్న నాతో ఉన్నాడు. ఎట్లా చేస్తుండే ఏం కథ. కాకపోతే అన్న ఫస్ట్ టీఆర్ఎస్లో ఉండే బీఆర్ఎస్ పార్టీలో. ఇక బీఆర్ఎస్లో మరి ఇక కాంగ్రెస్లో కూర్చుండు. ఇక పోయిన గిత్తలు కూడా కొద్దిపాటు ఉడుతూ ఓడిపోయినట్ట. అందుకే ఈ గత్తల మంచి మేతలు గెలిచిండు అన్న. గెలిచినాక ఎటువంటి కార్యక్రమాలు చేస్తుండే ఏం కదా అవన్నీ జరిగి తెలుసుకున్నామండి. ఈ పిల్లలు జనం మళ్ళీ అన్నది బాగున్నా బాగున్నా మనిషి మంచి బదమస్తున్నాయి ఒక్కంత. ఇక సోఫాలో మంచిగా పెట్టినావు తమాషా. ఇక ఊరికి వచ్చి అన్నకి పోతాం మరి. ఇక సూర్య దూరం ఇక వచ్చి ఏం చేయాలి మరి గట్లా పనులు కట్ల చేస్తున్నామాట. ఇక నువ్వు వాడే పనులు చేస్తున్నాడు సూర్య చేస్తాడు నా షోలో వాడి. ఇక అంత నేను కూడా వస్తే మా పొజిషన్ అని చెప్పేసి మరి మా వ్యవసాయం తెలియదు కానీ సరే మీ గురించి చెప్పండి. నేను ఇంత దూరం లేకుండా వచ్చినందుకు మీకు కూడా నమస్కారాలు ఇద్దరికి. నేను 2000 మాది అంతారం పూచగౌడు. నేను మా ఆయన పేరు రాములు గౌడు, మా అమ్మ పేరు మల్లమ్మ. మేము ఒక 5 మంది అన్నదమ్ములము, 2 అక్కచెల్లెళ్ళు. నాకు 2 కొడుకులు, మా అన్నకి 2 కొడుకులు. మాది పెద్ద ఫ్యామిలీ, మాది పెద్ద కుటుంబం. మా పెద్ద కుటుంబంలోకి వెళ్ళి మా నాయన కానీ మా అన్నలు మా తమ్ముళ్ళు అందరూ కలిసి నువ్వు రాజకీయాలలో మంచిగా మాట్లాడుతున్నావు, బాగున్నావు. 2009 నుంచి మనము సోషల్ మీడియా యాక్టివ్లో ఉండి పార్టీ బేసిస్లో ఒక పార్టీని చూసుకొని ఆ పార్టీతో పోయి ఒకసారి 2013లో వార్డు మెంబర్గా పోటీ చేసినాను. అప్పుడు కూడా 12 ఓట్లతో గెలవడం జరిగింది. దాని తర్వాత 2018 ఎలక్షన్లో పోతే కొద్దిపాటి ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. మాకు ఇంకొకటి ఏంటంటే మొన్న 2025 ఎలక్షన్లో మా గ్రామ ప్రజలు ముందుగానే గెలిపిస్తే బాగుంటుండే అని వాళ్ళ స్థాయికి వచ్చి ముందుగా మేము ఒక మంచి నాయకుడిని పొడగొట్టుకున్నామని వాళ్ళకి అనిపించి, చిన్నోడైనా పెద్దగా పని చేస్తాడని వాళ్ళకి అనిపించి నన్ను అప్పుడు ఏదో అనిగారిన వల్ల ఓడిపోవడం జరిగింది. మొన్న భారీ మెజార్టీతో 207 ఓట్ల మెజార్టీతో గెలిపించి నన్ను సర్పంచ్గా నిలబెట్టడం మా గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. మేము ఇట్లనే వాళ్ళకి ఇచ్చిన మాట మేము ఇక్కడ మా పక్కకు ఆమ్లెట్ విలేజ్ అకంచగూడెం అని ఉంది, అక్కడ హనుమల్ల గుడి శిఖలాసులో ఉంటే వారికి రాజకీయ ప్రస్థానం చూసి ఇంత ముందు చెప్తే అంటే ఎందుకంటే కుటుంబ సభలో రాజకీయం చేసి రాజకీయం అని అడితే మా ఇంట్లో అయితే ఎవరికి లేదు. మా ఇప్పుడు చిన్న పెద్దన్న వాళ్ళు అట్లా చేసారు కానీ నా అంత యాక్టివ్గా మాత్రం అయితే ఎవరు చేయలేదు. మా నాయన పెట్టిన మేము 5 మంది కొడుకులమైనా ఎవరు రాజకీయాలలో అంత పెద్దగా మేము 5 మంది అన్న. మనది 2వ నంబర్. అన్న పెద్దన్న 2 చెల్లెళ్ళు. పండుగలు దసరా కానీ సంక్రాంతి కానీ అంతా కలిసిమెలిసే ఉంటాము. అంత ఏదో అంతా ఒకటే కుటుంబం లెక్క. కంపల్సరీ నువ్వు అన్నట్టు ఒక పండుగలు వస్తే మాత్రం అయితే అదే ఉంటుంది. లేకపోతే ఇండివిజువల్ గా ఏదో మనం సుఖం అంత ఉంటుంది, హ్యాపీగా ఉంటాం, మంచిగా ఉంటాం. మళ్ళీ ఇంకా మా చిన్న పిల్లలు మా చిన్న కాకలు అంతా కూడా పిలుచుకుంటాం పండుగ. పెద్ద ఫ్యామిలీ కదా, ఎవరు మీరు పోకున్నా బాగుంటుంది అని చెప్పేసి అందరిని పిలుచుకుంటాం. మరి ఎంత చదువుకున్నావు? నేను చదువుకున్నాను. నేను 10th వరకే చదువుకున్నాను. ఏదో ఒకటి అన్నా ఇట్లా చదువుకున్నాను అప్పుడు ఏదో అట్లా చదువుకున్నాను. అందుకని నాది 2010 అన్న. 2010 ప్రేమించి చేసుకున్నావా? పెద్దలు ఎందుకంటే అప్పుడు అంటారు పెద్దలు పిల్లలు 2 కొడుకులు 2 చదువు సెట్ మా బిజినెస్ అంటే ఇక నేను ఎక్కువ రాజకీయాలలో ఉంటాను. ఇక ఏదో ఒకటి షెడ్ అవి చేసుకుంటాం, ఇలానే ఉంటాం. మా అన్న మా తమ్ముళ్ళు వాళ్ళు చేసుకునే పని వాళ్ళు చేసుకుంటారు. మేము పెద్ద ఉన్న కాడికి ఉన్న వాళ్ళము, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెద్ద ఉంటాం.
విలేజ్ బ్యాక్గ్రౌండ్ పెద్దగా వచ్చింది. ఊళ్ళో ఎంత మొత్తం మన ఓటర్ లిస్ట్ జనాభా? ఓటర్ లిస్ట్ మొత్తం 677 ఓట్లు ఉంటాయి. మరి ఎట్లకేలకు కిత్తల సర్పంచ్ పోటీ చేస్తారు. పోటీ చేసినప్పుడు ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తారు కదా. ఆ సమయంలో ప్రజలు ఏ విధంగా స్పందించి ఏం సమస్య చెప్పినారు నీకు? వాళ్ళు చెప్పిన సమస్యలు ఒకటేనన్నా, మేము ముందుగానే గతంలోనే నిన్ను గెలిపించేటుండే, చాలా బాగుంటుండే. అప్పుడు గెలిపాక మేము నష్టపోయినాం కాబట్టి ఇప్పుడు ఈ మోరీలు కానీ, వీధి లైట్లు కానీ, సీసీ రోడ్లు కానీ, ఇప్పుడు ఇంకా చిన్న చిన్న పనులు అలాంటివి ఇలాంటివి ఉన్నాయి. చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇప్పుడు మనం నిన్ను మంచి మెజారిటీతో గెలిపిస్తాము, నువ్వు మాకు చేసిస్తావు, చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు అంటే, నేను ఇంకా వాళ్ళు అడిగిన దానికంటే ఒక క్వశ్చన్ ఎక్కువ వేసి, నేను మీ కాలంలో తిరగడానికి నేను సిద్ధంగా ఉన్నా, మీ నోట్లే నాలుకేలాగా నేను ఉంటా, మీకు ఇచ్చిన మాట జవదాడకుండా కూడా నేను చేస్తానని చెప్పి నేను ఆ రోజు కూడా నేను హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మనము ఇచ్చిన హామీ కూడా ఎంత బాగా చేస్తున్నాడు, మేము ఇంత జల్దీ సర్పంచ్ ఇంత పేరు తెచ్చుకుంటాడు అనేది అయితే వాళ్ళు ఒకరొకరు చెప్తుంటే నాకే ఎంతో మంచిగా అనిపిస్తుంది. మరి గెలిచినాక ఏం పనులు ఫ్రీ చేసినా గెలవంగానే మనం ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేయగానే మనము హామీ ఇచ్చిన వరకు ఫస్ట్ మంచినీళ్ళ కొడతా ఉండే ఒక వార్డుకు, 5వ వార్డుకు ఒక మంచినీళ్ళ కొడతా ఉంటే మనము ఇచ్చిన హామీ మనం చెప్పిన దాన్ని బట్టి ఒకటేసారి బోర్ వేయడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసి చక్కగా బోర్ కాడికి పోయి బోర్ వేయడం జరిగింది. మస్తు మంచి ఆ గంగమ్మ తల్లి కూడా శివన్ కుప్పలకి వచ్చినట్టుగా సూపర్ నీళ్ళు పడ్డాయి. దాని తర్వాత మళ్ళీ ఎంబడే నాకు స్కూల్ కూడా మొత్తం పోయినుండే. అప్పుడు మాకు స్కూల్ పిల్లలు అక్కడ మాకు చెప్పిన విధానం బట్టి చూసుకుంటే అప్పుడే నేను మాకు తెలిసిన వ్యక్తికి చెప్పేసి ఎంబడే కాదు స్కూల్ గోడ కూడా పెట్టుకొని ఇప్పుడు స్కూల్ గోడ కూడా కంప్లీట్ అయిపోయింది. అది కూడా ఇప్పుడు దగ్గరలో వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఒక సీసీ రోడ్ వేయడం కూడా జరుగుతుంది. ఒక మోరి కూడా గడిపించేసిన. ఇప్పుడు నేను గెలిచి ఇప్పుడు 3 నెలలు 4 నెలలు నడుస్తున్నా. 4 నెలల్లో నాకు తెలిసి ఇప్పటికీ నేను ఒక 20-25 లక్షల పని చేసినాను. ఇప్పుడు మా ఊర్లో పెద్ద మనుషులైనా, నన్ను గెలిపించిన నాయకులైనా, ఇప్పుడు నాతో పాటు మిత్రపక్షాలైనా మేము ఇన్ని రోజులు చేయకపోతే ఈయనకి ఇంత జల్ది ఎట్లా వచ్చింది, ఇట్లా చేస్తుండు అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. కానీ మనసు ఉంటే మార్గం ఏడికెళ్ళైనా దొరుకుతుంది అనేది అది మనం ఎంచుకోవాలి. మన నోరు మంచిగా ఉందనుకో ఎవరైనా మనకు అన్నం పెడతారు. లేదు ఏది పడుతుంది అంటే మనకు ఎవరు పెడతారు? అంతేనా లేదు? ఏదైనా మనతోటి మనమే చేసుకోవాలి. ఇచ్చిన ప్రజలకు మనం హామీ ఇచ్చిన దానికంటే ఎక్కువ చేద్దామని ఆలోచన ఉంది. ఆలోచన ప్రకారమే మా గ్రామ ప్రజలు కూడా నన్ను మంచి మెజార్టీతో గెలిపించారు. వాళ్ళ నమ్మకము బొమ్మ చేయొద్దని నేను ఇంత మంచి కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాను. ఏ ఖర్చు అంటే వస్తుంటాయి పోతుంటాయి కాదేముందన్న. నాకు అసలు లేదన్నా అసలు ఖర్చు పోయి ఏడబెట్టనిచ్చారు మా ఓటర్లు. నువ్వు ముందుగా పంచుతారని అంటారు కానీ నా ఓటర్లు అసలు తీసుకోలేరు. వాళ్ళు ఒకటే వాళ్ళు ఏమో ధర్మదేవులు మా ఓటర్లు, దేవతలు లెక్క. మా అక్కలు, మా చెల్లెలైనా, మా అమ్మలైనా, మా నాయనమ్మలైనా, బిడ్డ మేము ముందుగానే కూడా కొట్టుకున్నాము. మంచి రోడ్లు పోయినాయి, మంచి మోరీలు ఖరాబ్ చేసారు, వీధి దీపాలు లేవు, అవి లేవు ఇవి లేవు అని నన్ను మంచి మెజార్టీతో గెలిపించారు. అందుకే ఇప్పుడు వాళ్ళకి మంచి వీధి దీపాలు కానీ, మోరీలు కానీ, ఇప్పుడు సీసీ రోడ్లు వేసుడు కానీ మనం మొదలు పెట్టినాం కదా. ఇప్పుడు మా ఇక్కడ పలుకోచమ్మ అని మా అమ్మవారు ఉంటుంది. అమ్మవారు ఫేమస్ కూడా. ఇప్పుడు ప్రతి ఆదివారం ప్రతి బేసారం ఏముంటుంది, ఇక్కడికి నుంచి హైదరాబాద్ నుంచి దూరం మా రోడ్డు మొత్తం క్లీన్ చేపిస్తాం మా సఫాయిలతో ఎంబడి. లేదు నేను కూడా అప్పుడప్పుడు పోయి నిలబడి నేను కూడా ఒక్కొక్కసారి మొక్కుతాను. మరి మనం గెలిపించినా మనం చేసుకోవాలి. అట్లా మనం అంత మంచిగా చేసుకున్నాము అంతే కదా. మరి ఇల్లు శుభ్రం ఉన్నప్పుడే ఊరు శుభ్రం ఉన్నట్లే మనం అట్లా అట్లా ఏం చేయలేమన్నా. అట్లా ఏం పెట్టలేము. ఏదో కొద్దిగా ఏముంటది మన పోస్టర్లు గవి ఇంత డిప్యూటల్ కార్స్, డీజిల్ కార్స్ అంటే కాదు. అంతకు మించి అయితే మనం చేసింది ఏం లేదు. మా ప్రజలు అట్లా చేసేవాళ్ళు కాదన్న. నాయకులు మంచోళ్ళు, మా లీడర్లు మంచోళ్ళు, మంచిగా ఉంటారు. మా 8 వార్డులలో 6 వార్డులు మనకి గెలిచినాయి, 2 వార్డులు వాళ్ళు గెలిచారు. ఒక వార్డు అయితే జస్ట్ 1-2 ఓట్లతో దొరుకుతారు. అది కూడా వచ్చిందే అనుకున్నాము. ఒక వార్డు అది మిస్టేక్ అయింది. ఇంకొక వార్డేమో అది కూడా గెలిచేది ఉండే, అందులో కొన్ని దొంగోట్లు రెండిట్లో ఓడిపోవడం జరిగింది. అందులో ఒక 14 ఓట్లు దొంగోట్లు. అవి ఎక్కడో హైదరాబాద్ ఉన్నట్టు ఓట్లు తీసుకొచ్చి మా వార్డులో వేసారు. అది మాకు ఎలక్షన్ దగ్గరకు వచ్చేదాకా మేము కూడా కంప్లీట్ అది మిస్టేక్ జరగకుండా చేసుకుంటే
అది కొద్దిపాటు అది కూడా లేకపోతే అది కూడా ఒక 2 రోజులతో మేమే గెలిచి మేము మాకు అవసరం మొత్తం గెలవాలి కానీ అది 14 ఓట్లు 2 ఓట్లు పోయినాయి అది ఇక పోయింది అది 16 ఓట్లతో ఒక వార్డు మెంబర్ పోయింది 2 ఓట్లతో మిగతా మళ్ళీ ఒక వార్డులో అయితే 54 ఓట్లతో గెలిచింది ఒక వార్డులోనేమో 33 ఓట్లతో గెలిచింది ఒక వార్డులోనేమో 23 ఓట్లతో గెలిచింది ఒక వార్డులో 12 ఓట్లతో గెలిచింది మెజార్టీ అంతా బాగానే వచ్చిందన్న మా వార్డు మెంబర్లు కూడా నంబర్ 1 క్యాండిడేట్లు మంచి కష్టపడతారు తిరుగుతారు చేస్తారు మా వాళ్ళు కూడా ఇక పాలవర్గం మంచిగా ఉన్నట్లే కదన్నా ఇప్పుడు మనం అన్నదంలో 5గురం ఉన్నప్పుడు 5గురం మంచిగా ఉంటే ఇంకొకరి దగ్గర ఏదైనా చేసుకోవడం పాలవర్గం అంతా బాగుంది వాళ్ళు కూడా మంచిగా సపోజ్ మంచిగా చేస్తున్నాడు మాకు మంచి పేరు తెస్తున్నాడు ఈ వార్డు పోతాం ఆ వార్డు పోతాం రోజు వార్డులలో తిరిగి వస్తున్నాం మళ్ళీ ఈ వార్డు పోయినాక ఒక వార్డు మెంబర్ ఉన్నావు ఆ వార్డు మెంబర్ సార్ ఎక్కడ నువ్వు నడుపు ఇది చూద్దాం వార్డులో ఏమున్నది సఫాయిలు ఎంబడే ఉంటారు ఈ వాడికి ఏది ఉంది ఇది చేయాలి మనం ఆ విధంగా మనకి లైట్ వస్తుందా వస్తుంది మళ్ళీ మేము ఏం చేస్తామంటే ఇప్పుడు మా సఫాయిలు కూడా మంచి వాళ్ళు అనమాట వాళ్ళు కూడా ఏం చేస్తారంటే సపోజ్ అనుకున్నాడు మేలుకుండా అనుకోడు వాళ్ళు ఏం చేస్తారు నైట్లో తిరిగి వస్తారు లైట్ వస్తున్నాయా లేవా అట్లా తిరిగి వచ్చి కూడా వాళ్ళు మళ్ళీ లైట్ రాకపోతే పలానా లైట్ వస్తుంది సపోజ్ పుట్టుకొచ్చి చెప్తారు మరి ఎట్లా చేద్దామంటే మేమే చేస్తాం నువ్వు ఏం తొందరగా మేము చేసిస్తాం అని చెప్పి చేస్తారు మా సఫాయిలు కూడా మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా మంచి పేరు మనకు ఇక సొంత డబ్బుతో అంటే మనము ఒకటి ఇక్కడ మా కామ్రేడ్ విలేజ్ అని ఉంటుంది ఏది అకంచగూడము అక్కడ ఏమైందంటే అక్కడ గుడి మొత్తం శిథిలావస్థకి వెళ్ళిపోయింది అది హనుమన్ల గుడి వాళ్ళు కడదామని చెప్పేసి వాళ్ళు ఏదో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు సరే వాళ్ళందరూ మనకు ఏకగ్రీయంగా ఓట్లు వేస్తాము మరి ఇట్లా గుడి కట్టియాలని అంటే సరే ఏముంది హనుమన్ల గుడి అంటే అందరు కూడా దేవుడే కదా సరే ఏముందని చెప్పేసి హనుమన్ల గుడి కూడా కట్టేయడం జరుగుతుంది ఇప్పుడు అది కూడా రేపు మాకు స్లాబ్లో రేపు వేసేస్తాం స్లాబ్ రేపు శనివారం బాగుంటుందని చెప్పేసి రేపు స్లాబ్ వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం మాట మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఎప్పుడు వస్తున్నారా కాంగ్రెస్ ప్రభుత్వంలోకి ఎందుకు వచ్చినాం అంటే ఇక బీఆర్ఎస్లో అన్ని అవకతవకలు చేశారు అది ఇది ఇస్తాను వాగ్దానాలు ఇవ్వలేరు మళ్ళీ అందులో మా అన్నవాళ్ళు మా మాజీ ఎమ్మెల్యే మా మదరెడ్డి సార్ మా మంచి మిత్రుడు ఆత్మమిత్రుడు మంచిగా ఉండే ఆయన టికెట్ ఇస్తామని మోసం చేసేది మా సార్తో పాటు మేము కూడా ఏం చేసాం మా సార్ అరే మన మోసం జరిగింది ఎట్లా చేద్దామని అంటే సరే సార్ మీరు ఎట్లా అంటే ఎట్లా అని చెప్పేసి మేము దాదాపుగా ఒక జడ్పీటీసులు ఎంపీటీసులు ఇంచుమించు ఒక 6-7 మందితోటి కాంగ్రెస్ పార్టీలో కలవడం జరిగింది అది ఏది మన ఎంపీ ఎలక్షన్లో కలవడం జరిగింది ఇప్పుడు అత్యధిక మెజారిటీ మన మెదక్ పార్లమెంట్లో నర్సాపూర్ నియోజకవర్గం అత్యధిక మెజారిటీ ఇచ్చింది ఎంపీకి మా మదరెడ్డి సార్ కూడా మంచి నాయకుడు బాగుంటుండే మా సార్తో పాటు మన తీసుకుపోయిండు ఆయన 2009 ఎలక్షన్లో తీసుకుపోయాడు మళ్ళీ ఇప్పుడు ఆయనతో వెళ్ళిపోయాడు అలా మరి గతంలో కేసీఆర్ సార్ రూపొందించిన సంక్షేమ పథకాలు ఈ కింద మన రేవంత్ రెడ్డి సార్ రూపొందించిన సంక్షేమ పథకాలు దీని మధ్యలో వ్యత్యాసం చెప్పి వ్యత్యాసం అంటే ఏముందన్నా వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పారు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేరు ఏది మనకి అదే ఇది చెప్పిండు అన్నీ చెప్పిన వాగ్దానాలు అయితే ఏవి కరెక్ట్ చేయలేరు ఇది మనకు నీళ్ళు ఇస్తామన్నారు కాళేశ్వరం నీళ్ళు తెచ్చి చెరువులు నింపుతామన్నారు అవి రానే లేవు ఇక వాళ్ళు చేశారు ఇక దాని తర్వాత ఇప్పుడు మేము కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత కూడా మాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మంచిగా చేస్తున్నాడు సీఎం సార్ కూడా బాగానే చేస్తుంది ఇప్పుడు ఫ్రీ బస్ అని ఒకటి బాగానే పెట్టిండు ఎవరైనా ఆడపిల్లలు కానీ ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళు ఇప్పుడు యాగిరిగుట్ట పోవాలన్నా ఇప్పుడు మేము ఇప్పుడు మా మిస్సెస్ ఉంది యాగిరిగుట్ట పోవాలి మేము అంటే పోదాం అంట మీరేందో చెప్పేది మా రేవంత్ రెడ్డి అని ఉన్నాడు అప్పుడు ఏక మేము భాష ఎక్కుతున్నాం వాళ్ళు దేవుని చూస్తున్నాం మళ్ళీ ఇంటికి వస్తున్నాం అన్నట్టు ఉన్నారు భద్రాచలం పోవాలన్నా మంచిగా పోతారు వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోవాలన్నా మాకు చెప్పకుండానే పోతారు చెప్పకుండానే వస్తారు ఇంత మంచిగా చేస్తుంది కదా ఇప్పుడు 200 యూనిట్ల కరెంట్ అయినా 500 రూపాయలకు సిలిండర్ అయినా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అయినా ఇప్పుడు ఆయన ఇప్పుడు పథకాలు అయితే ఇప్పుడు అన్ని ప్రజల దగ్గరికి వస్తున్నాయి సర్పంచ్ల దగ్గరికి వస్తున్నాయి ఇప్పుడు బాగుంది మాకు తెలిసిన కాడికైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వమే బాగా చేస్తుందని మేము కూడా అనుకుంటున్నాం ఊర్లలో కూడా బాగుంది ఇప్పుడు ఏది రైతు బంధు అయినా వేసిన కాడికి ఆయన కూడా బాగానే వేస్తుండ్రు ఈయన అప్పులు చేసి అన్నారు అప్పుల విషయం అని అడిగితే గవర్నమెంట్ దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలుసు ఒక ఇంటిని నడపాలన్నా కానీ ఇప్పుడు ఆ ఇంటి పెద్దకే తెలుస్తుంది కదనే ఏముంది ఎంత ఉంది ఎట్లెట్లుంది అని అడిగితే పెద్ద మనుషులకే తెలుస్తుంది ఇంటి పెద్దకే తెలుస్తుంది ఇప్పుడు ఆయన పెద్ద మనిషి కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం కాబట్టి పెద్ద మనిషి కాబట్టి ఈయన చేసిన అప్పులు ఏమున్నాయి అనేది ఆయనకే తెలుసు మన మీద పేపర్ మీద లిస్ట్ ఇస్తే మనం చదువుతాం ఊరుకుంటాం అంత మించి అంటే మనం కూడా ఏం చేయలేం కానీ ప్రభుత్వం అయితే బాగానే చేస్తుందన్న మాకు కూడా మంచిగా అనిపిస్తుంది మాతో పాటు కూడా మాకు ఇప్పుడు గ్రామాలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బాగా చేస్తుందని మాకు కూడా చెప్తారు
ఇప్పుడు కూడా మాకు ఏప్రిల్ మాసంలో మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు ఇంకా బాగానే ఇస్తామని చెప్తా ఉన్నారు. మేము కూడా ఇప్పుడు ఇళ్ళ కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నాం. మాకు కూడా బాగుంది. కొత్త పింఛన్ కూడా ఇప్పుడు చేస్తామన్నారు. పింఛన్ కూడా బాగానే వస్తుంది. ఒక్కటి చిన్న చిన్న ఏమున్నాయంటే 4,000 పింఛన్ చేస్తా అన్నాడు, కానీ చేస్తలే. ఇది ఆయన కూడా ఏదో ఒక టైంలో ఆ టైంకి వచ్చినప్పుడు టక్మాన్ చేసేస్తాడు. మళ్ళీ కూడా ఇప్పుడు తోటి మెజారిటీతో గెలుస్తా అంటున్నాడు. మాకు కూడా ఫుల్ భరోసా ఉంది. మేము కూడా మళ్ళీ గెలుస్తాడు సీఎం సార్, మళ్ళీ రేవంత్ వస్తాడని మేము అనుకుంటున్నాం. ఇట్లా మాట్లాడచ్చు. గతంలో మేము అనగారు ఏదో దగ్గర ఓడిపోవడంలో అయినా కానీ మాకు కూడా రేషన్ కార్డులు కావాలి, అది కావాలి, పింఛన్లు కావాలని కూడా మమ్మల్ని అడగడం జరిగింది. మేము ఎన్నిసార్లు పోయి ఆఫీసర్లకు పెట్టినా ఒక రేషన్ కార్డు కూడా రాలేదు. కానీ ఇప్పుడు మాకు కూడా రేషన్ కార్డులు చూస్తుండగా మా ఊర్లో ఒక 60-70 రేషన్ కార్డులు వచ్చినాయి. మేమే దగ్గరుండి ఇప్పించినాం. ప్రభుత్వం అంటే ప్రజలకు చేయాలి, ఏదో చెప్పినామా చేసినామా అన్నాడు పోకుండా. ఇప్పుడైతే బాగానే మాకు రేషన్ కార్డులు కూడా మంచిగా వస్తున్నాయి. ఫ్రీ బస్ అయినా ఒకటి బాగానే ఉంది. ఈ 500 సిలిండర్ అయినా బాగానే ఉంది. ఇందిరమ్మ ఇళ్ళదైనా బాగానే ఉంది. మాకు కూడా ఇప్పుడు సర్పంచం అయినందుకు మేము కూడా 4 చేపించినాం అన్నది ఒకటి ఉంటుంది కదా. సమావేశం మాట్లాడుతూ పోయే ముందు మాట్లాడాలి. ఇంకా 4 సంవత్సరాలు టైం ఉంది మనకి సమయంలో మీరు చేయబోతున్న కార్యక్రమం ఉన్నాయా గ్రామం? ఏముందన్నా, ఇప్పుడు మాది మండలంలోనే ఆదర్శ గ్రామం, మా జిల్లాలోనే ఆదర్శ గ్రామం చేయాలనేది ఒకటి నా కోరిక. అది కూడా ఎందుకు చేయాలంటే మనల్ని ప్రజలు ఇంత మంచి మెజార్టీతో గెలిపించినప్పుడు మనం ప్రజల కోసం ప్రజలు గెలిపించినప్పుడు ప్రజలకే చేయాలి. ఏదో లీడర్లు వచ్చారు, లీడర్లు పోయారంటే కూడా కాదు కదా. మేము ఇప్పుడు సీసీ రోడ్లు కానీ, అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ, అంగన్వాడీ బిల్డింగ్స్ అయితే ఇప్పుడు పూర్తి కావడం జరిగింది. స్కూల్ కూడా పూర్తి కావడం జరిగింది. ఇప్పుడు మహిళా సంఘం భవనం కూడా మొన్ననే మాకు వచ్చింది. ఇప్పుడు సీసీ రోడ్లు, మోరీలు ఒకటి చేసుకుంటూ పోతే ఇప్పుడు 4.5 సంవత్సరాలు ఉంది. మేము గెలిచి 5 నెలలు అవుతుంది. మేము ఇప్పుడు 4.5 సంవత్సరాల వల్ల 4.5 సంవత్సరాల ముందే ఒక సంవత్సరం ముందే నేను ఇప్పుడు దాన్ని ఏం చేయాలనుకుంటున్నా అంటే, ఒక ఆదర్శ గ్రామంగా రొయ్యపల్లి అంటే ఆత్మూరు మండలం నుంచి సంగారెడ్డి జిల్లా కాదు రాష్ట్రంలో కూడా ఆదర్శ గ్రామంగా తీసుకుపోవాలనేది నా కోరిక. దాన్ని కూడా నేను ఇంకా మంచి మేధావులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఎట్లా చేద్దాము, మా కార్యకర్తలతో మా వాళ్ళతో కూర్చొని అంతా కూడా మేము బాగా పెట్టుకోవడం జరుగుతుందన్న. కంపల్సరీ నాకున్న అనుభవం ప్రకారం అయితే మా ఊరు 5 సంవత్సరాలలో మీరు ఇంకొక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తే మాకు రొయ్యపల్లి అంటారే ఎప్పుడు ఎట్లా కనిపించింది, కానీ ఇప్పుడు ఇంకా జర బాగా అనిపిస్తుంది అన్నట్టు మీరు వచ్చి చూసుకుంటాడు కూడా మీకు కంపల్సరీ నేను హామీ ఇస్తున్నాను మీ టీవీ ద్వారా. ఇక దమ్మటిసి ముచ్చట వేసి పట్టించిన నాకు సెలవు ఇస్తాను. మంచిది.
మొత్తం ఏరియాకు? రేపల్లి గ్రామ పంచాయతీ